చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడమై ఉన్న మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తుతులపైన ఆసీనుడా, సర్వశక్తిమంతుడా, మీ మహాప్రేమ, మీ కృపా బాహుళ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవదూతల సభలో మిక్కిలి భీకరుడుగా ఉంటూ మీ పిల్లలమైన మా పట్ల మీరు చూపిస్తున్న జాలి, దయ, కరుణ, కనికరాన్ని బట్టి తండ్రి మీకు చెందవలసిన స్థుతులు చెందట్లేదని మేము బాధపడుతూ, మీరు చూపిస్తున్న ఆ దీర్ఘశాంతమే మీరంటే మాకు భయం పుట్టించట్లేదు. నేను అందులో మీ ప్రేమ ఉందన్న విషయం మేము ఎరుగుటలేదు. భయపెట్టే వారికి భయపడుతున్నాము తప్ప ప్రేమ చూపించే వారికి భయపడే పరిస్థితి కనపడలేదు. మీ వాక్యము మనుషుల్లో మీ భయాన్ని పుట్టించాలని మీ వాక్యాన్ని మాకు ఇచ్చారు. రాజ్యాంగాన్ని చూసి భయపడుతున్నారు కానీ మీ వాక్యాన్ని చూసి భయపడేవారు కనపడలేదు. ఇదిగోనైనా చిన్న మందగా మమ్మల్ని చేర్చి మీ ఎడల భయభక్తులు కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ముందుకు సాగే మాటలు మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును ఘనపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచుకొని మనస్సును అటు ఇటు వెళ్లకుండా ఏకాగ్రతతో మీ మాటలు నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని వాటిని అనుసరించి పాటించి మీ చేత బడా నమ్మకమైన దాసుడా అనిపించుకునే విధంగా ఉండటానికి మా హృదయాల్ని ఆయత్తపరచమని కోరుకుంటూ, నన్ను మరుగుపరచండి, మీ ఆత్మతో నన్ను నింపి మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. గత 2 వారాలుగా మనం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని. మనకొక భూమి మీద ఒక సభ ఉంది. ఆ సభ ఏది అని అడిగితే యథార్థవంతుల సభ అని ఆ వచనం మూలవాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. ఈ సభ అంట యథార్థవంతుల సభ. లోకంలో చాలా సభలు ఉన్నాయి. ఆ సభలు కాక యథార్థవంతుల సభ అనగానే దీన్ని సంఘము అని చెప్పవచ్చు. నిజంగా మొదటి వర్తమానంలో మనం విన్నట్టుగా ఈరోజు గణతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారు పరిపాలించిన పాలన, వారి యొక్క చట్టం నుంచి, వారి యొక్క విధి విధానాల నుంచి మనం విడుదల పొంది స్వతంత్రులై భారతదేశంలో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవారిని పరిపాలించే విధంగా, విదేశీయులు మనల్ని పరిపాలించకుండా మనల్ని మనమే పరిపాలించుకునే విధంగా మనమే ఒక సొంత రాజ్యాంగాన్ని మరి వ్రాసుకోవటం, దాన్ని ప్రారంభించటం 1950వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి మన భారతదేశంలో మనం వ్రాసుకున్న ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. అందులో అందరూ సమానమే అన్న సమానత్వాన్ని ఆ చట్టం మనకి అందులో రాయబడి ఉంది. మత సామరస్యత, లౌకిక రాజ్యం అంటే ఒక మతం గొప్పది, ఒక మతం చిన్నది అనే భేదం లేకుండా సర్వమత సౌభ్రాతృత్వాన్ని తెలియచేసే విధానం ఆ చట్టంలో ఉంది. అందుకే భారతదేశంలో ఎవరి మతాన్నైనా ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. దాన్ని ఎవరి విశ్వాసాన్ని వారు అనుసరించే అవకాశాన్ని మరి దేవుడే రాజ్యాంగం రాసిన వారిలో ఉండి వ్రాయించాడు అనటానికి
మన భారతదేశానికి దేవుడిచ్చిన వరంగా మనం భావించవచ్చు. అందుకే ఈరోజు స్వతంత్రంగా మనం మన దేవుడిని ఆరాధించుకోగలుగుతున్నాం. కొన్ని దేశాల్లో అయితే వారు వ్రాసుకున్న ఆ చట్ట ప్రకారంగా వారిని పరిపాలించే అధికారి లేదా రాజు లేదా నియంత వారిని వారి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించడం మనం చూస్తున్నాం. ఉత్తర కొరియానా నార్త్ కొరియా, అందులో అయితే ఆ దేశాన్ని పరిపాలించే ఆయన్నే అధ్యక్షుడినే రాజుగా దేవుడిగా భావించి పూజించాలంట. వాళ్ళ ఇళ్లలో ఆడఫోటోలే ఉండాలంట. వాళ్ళ నాన్నది వాళ్ళ తాతది ఇప్పుడు పరిపాలించి ఆయనదే ఉండాలంట. ఇక ఏ దేవుడు బొమ్మ పెట్టినా ఆయన సహించడంట కదా. అలా కొన్ని దేశాల్లో ఉంది నియంత్రణతో పరిపాలన. నేను చెప్పిందే వేదం, నేను ఏదైతే అదే నెరవేరాలి అనే ఒక నియంత్రణతో కొన్ని దేశాల్లో ఉంది. మన దేశానికైతే నిజంగా చాలా మంచి రాజ్యాంగాన్ని దేవుడు కొంతమంది ద్వారా మనకు అనుగ్రహించాడని చెప్పక తప్పదు. ఇన్ని రాజ్యాంగాలు ఉన్నా, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో అన్ని చట్టాలు ఉన్నా, సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక చట్టం, అందరికీ సార్వత్రికంగా ఉన్న ఏకైక చట్టం బైబిల్ గ్రంథం. ఇది 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరికీ ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రభు ఉంటాడు. ప్రధానమంత్రి దేశానికి ప్రభు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రభు, కలెక్టర్ గారు జిల్లాకి ప్రభు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఏకైక ప్రభు ఎవరైనంటే యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు ఏర్పాటు చేసిన చట్టం ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధన. దాన్నే మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం 3 వారాలుగా. ఇది 3వ వారం. దాన్నే దేవుడు యథార్థవంతుల సభ అన్నాడు. యథార్థవంతుల సభలో పాత నిబంధన భక్తులు కూడా ఉన్నారు. అందుకే ఈ కీర్తనకారుడు ఆ మాట అక్కడ ఉపయోగించడం జరిగింది. దేవుడి యొక్క ప్రణాళిక, దానికే మరొక పేరు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి ఆ పేరును మనం బైబిల్లో చూడగలిగితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు దేవుడు యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి చెరకపోయిన ఇశ్రాయేలీలందరినీ విడిపిస్తాను. నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. దేవుడు ఇకను నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ప్రాంతాలకు వాడు పెట్టిన పేరేంటి? దేవుడు పెట్టిన పేరు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా. అంటే ధర్మక్షేత్రం, న్యాయసభ. ఏ సభ మనం ధ్యానం చేస్తుంది? యథార్థవంతుల సభలో ఏముంటుంది అంటే దేవుని నీతి ఉంటుంది. దేవుని నీతి అంటే దేవుని చట్టం ఉంటుంది. అందుకే నీతి క్షేత్రం అంటే భూమి. నీతిని అనుసరించే ప్రజలున్న ప్రాంతాన్ని ఏమనొచ్చు? నీతి క్షేత్రం అనొచ్చు. యుద్ధం చేసే భూమిని యుద్ధక్షేత్రం అంటారు. నీతిని అనుసరించే ప్రజలున్న ప్రాంతాన్ని నీతి క్షేత్రం అంటారు. ఇది దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం. అంటే ఉన్నతంగా ఉండేదాన్ని పర్వతం అంటారు, హైట్లో. ఇప్పుడు లోక చట్టాలన్నిటికంటే ఉన్నతంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే ఇది నీతి క్షేత్రం. దేవుని చట్టం అమలుపరిచే ప్రజలున్న ప్రాంతమే నీతి క్షేత్రం. దీన్నే యథార్థవంతుల సభ అని అంటారు. ఇందులో యథార్థతకు పెద్దపీట ఉంది, దేవుని నీతికి ప్రాధాన్యత ఉంది. ఈ సంఘము లేదా ఈ క్షేత్రం లేదా ఈ సభలో దేవుని ఆజ్ఞల్ని ఖచ్చితంగా అందరూ పాటించటం వలన, ఆ యథార్థత మనకు ఉండటం వలన మనకు వచ్చేదేంటి అని మనం ఆలోచిస్తే, భారతదేశ చట్టంలో ఉన్న ఆ చట్టం ఏదైతే ఉందో, ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించడం వల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏంటంటే, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం, మనం స్వతంత్రము, ఎవరికి మనం లోబడాల్సిన పని లేదు, వాక్ స్వాతంత్రం ఉంది, మత సామరస్యాన్ని మత విశ్వాసాన్ని ప్రకటించుకునే అవకాశం ఉంది, స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నాం. అలాగే ఈ ధర్మక్షేత్రంలో ఉన్నవారు కూడా
దానివల్ల వారికి వచ్చిన లాభం ఏంటి? అలా ధర్మంగా, న్యాయంగా, యథార్థంగా ఉండటం వలన దేవుడు వారికి ఇచ్చిన ఘనత ఏంటి అనేది కొన్ని మాటలు మనం బైబిల్లో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ ముందుకెళ్దాం. ఆ వచనంలో దేవుడు యథార్థవంతులకు, ఆ సభలో ఉన్న వారికి వచ్చే లాభం ఏంటో మనం చదువుదాం ప్రియులారా. 9వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 8వ. యెహోవా నీతిని బట్టి యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యథార్థతను బట్టి అంటే నీ హృదయములో ఉన్న యథార్థతను బట్టి నీకు న్యాయం తీర్చేది ఎవరు? దేవుడు. ఒకవేళ మన హృదయంలో యథార్థత ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని దూషించవచ్చు. నువ్వు మంచోడి కాదు, నువ్వు చెడ్డోడి, నీకు అసలు పక్షపాతం ఉంది అనే మాటలు మనల్ని అనొచ్చు. కానీ యథార్థంగా తీర్పు తీర్చేది ఎవరంట? దేవుడు. అంటే మన యథార్థతను ఖచ్చితంగా చూడగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికి అంటే దేవుడు. మనుషులు ఏమన్నా అనుకోని మనల్ని, నిజంగా మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోగలిగితే దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులు తీర్పు తీర్చిన అది ఎంతవరకు అంటే టెంపరీ. మనల్ని అందరూ ఒకవేళ అపార్థం చేసుకున్నారు, నీలో యథార్థత లేదు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు కుళ్ళుబోతోడివి, నువ్వు పక్షపాతివి అని ఏదేదో నిందలేశారనుకో, వాళ్ళు తీర్పు తీర్చేశారు మనకి. కానీ మన హృదయం దేవుని యేళ్ళ యథార్థంగా ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు మనకి తీర్పు తీర్చొచ్చు, అంత మాత్రాన మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన హృదయం యథార్థంగా ఉంటే అవతల వాళ్ళు ఎన్ని తీర్పులు తీర్చినా మన గురించి మనం అస్సలు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేది దేవుడు. కాబట్టి దేవుని యేళ్ళ నా హృదయం యథార్థంగా ఉందా లేదా? దావీదు గారు చెప్పాను కదా, పోయిన వారం అంతకుముందు వారం 17వ అధ్యాయంలో రాత్రిపూట దేవుడు హృదయాన్ని దర్శించినప్పుడు ఆ హృదయంలో ఏమి లేదని దావీదు గారు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దావీదు గారు హృదయం ఎలా ఉంది? 3వ వచనం కదా, 17:3 కీర్తన గ్రంథంలో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటున్నాడు. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి న్యాయంగా తీర్పు తీర్చేది ఆయనే, మనుషులు ఏమన్నా అనుకోని. మీకు అర్థమైందా? కాబట్టి యథార్థ హృదయముతో మనం ఉంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. యథార్థ హృదయం ఉంటే ఇంకా మనకు తీర్పు లేదు. మనుషులు తీర్చొచ్చు కానీ దేవుడు తీర్పు తీర్చడు. అంటే మన హృదయం ఎలా ఉందనేది దేవుడికి కనపరుచుకునే విధంగా దేవుని యేళ్ళ యథార్థంగా ఉంటే చాలు అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ ఆయనే ఇచ్చేది. అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతులు ఏ అదృష్టమో చూడండి. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎవరంట? యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసెదరు అంటున్నాడు. అంటే యథార్థంగా ఉంటే దేవుని చూస్తారు. యథార్థ హృదయం లేకపోతే దేవుని చూడాలి. మనం మత్తయి సువార్తలో కూడా చదువుతాం కదా, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటలో ఎవరంట? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఇది అది ఒకటే. హృదయ శుద్ధి అంటే హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉందని. అదే ఇక్కడేమో యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేసేదరు అన్నాడు. అక్కడ మత్తయి సువార్తలోనేమో హృదయ శుద్ధి కలవారు అన్నాడు. హృదయ శుద్ధి అన్నా యథార్థవంతులన్నా ఒకటే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడంటే హృదయం శుద్ధిగా పుట్టించాడని అర్థం. హృదయాన్ని ఎలా పుట్టించాడు? శుద్ధిగా. ఏ పాపం, ఏ కుట్ర, ఏ ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏమీ లేకుండా పరిశుద్ధంగా పుట్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కలిగిన మనం ఈ యథార్థవంతుల సభలో ఉన్నప్పుడు మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? యథార్థంగా ఉంచుకోవాలి. అప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం మరణించిన తర్వాత. ఈ యథార్థత లేదు అనుకోండి హృదయంలో, దేవుడు కనపడ్డు. మరి ఎవరు కనపడతారు? ఎవరు కనపడరు. అంతా చీకటి, అంతా
చీకటి అగ్ని ఆరని ఆత్మ చావని లోకానికి వెళ్ళిపోతాం. కటిక చీకటి గల బెల్లములోనికి అన్నాడు. ప్రస్తుతం వేదన పొందే స్థలంలో ఉన్న వారికి కాస్త పరదేశంలో ఉన్న వాళ్ళు కనపడతారు, కాస్త మాట్లాడే అవకాశం ఉంటుంది వేదన పొందే స్థలంలో ఉన్నవారికి. కానీ నరకములోకి వెళ్ళిన వారికి ఇంకా మాట లేదు, పలుకు లేదు, చూపు లేదు, ఏమీ లేదు. కేవలం దేవుడికి దూరమై శాశ్వత కాలము కటిక చీకటి గల బెలములో అల్లాడిపోవటమే. ఏడ్పు, పండ్లు కొరుకుట. ఈ రెండు పనులు తప్ప మరొక పని లేదంట. ఇప్పుడు కొద్ది కాలం జీవితంలో యథార్థ హృదయాన్ని దేవుడిచ్చిన చట్టాన్ని అనుసరించటం ద్వారా మనం ఏర్పాటు చేసుకోగలిగితే శాశ్వత కాలం దేవుని ముఖ దర్శనాన్ని చేస్తామంట. చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న ఆశలకు పోయి హృదయంలో యథార్థతను కోల్పోయి లోపల ఏదేదో పెట్టుకొని దేవుణ్ణి శాశ్వత కాలం దేవునితో ఉండే మహాభాగ్యాన్ని కోల్పోతున్నాం మనం. ఇక్కడ కనిపిస్తుందే శాశ్వతం అనుకుంటున్నాం, ఇక్కడ కనిపిస్తుందే మనకి దక్కాలి అనే ఆలోచనలో ఉంటున్నాం. కానీ శాశ్వత కాలం దేవుడితో ఉండే మహాభాగ్యాన్ని ఈ చిన్న విషయాల కోసం, కొద్ది రోజుల కోసం కోల్పోతున్నాం అన్న ఆలోచన మనకు రావట్లేదు ప్రియులారా. ఈ సభలో చేరిన వారు యథార్థవంతుల సభలో చేరామన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మనల్ని మనం గిల్లుకోనన్నా గుర్తు చేసుకోవాలి. ఒక్కోసారి కళలో నిజంగా జరుగుతున్నాయి కూడా, ఇది కళ నిజమా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం గిల్లుకుంటే నిజమే, నొప్పి వచ్చింది కాబట్టి నిజమే అనిపించింది. కొన్ని కళలో జరిగినవి కూడా ఎలా అనిపిస్తాయి అంటే నిజంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు నిద్ర లేచిన తర్వాత అర్థమైంది, ఓహో ఇది కళ అని. ఈ లోకంలో జరుగుతున్నవన్నీ నిజం అన్నట్టుగా ఉన్నాయి మనకి, కానీ ఇదంతా భ్రమ, ఇదంతా మాయా. ఒకరోజు ఇవేవి మన కళ్ళ ముందు ఉండవు. దీనికోసం దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయి శాశ్వత కాలం ఉండే ఆ దేవుని ముఖాన్ని చూసే భాగ్యాన్ని కోల్పోతున్నాం. అందుకే యథార్థవంతులు ఏం చేస్తారంట, ఆయన ముఖ దర్శనమును చేసేదరు అంటున్నాడు. 25వ అధ్యాయం 25వ అధ్యాయము 21వ వచనం. 25వ అధ్యాయం కీర్తన గ్రంథం 21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును, నన్ను రక్షించునుగాక, నన్ను సంరక్షించునుగాక అంటున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదో అలా రాసుకుంటూ రెఫరెన్స్లు చదువుకోవటం కాదు. ఒకటేంటి, యథార్థంగా ఉంటే మొదటిది తీర్పు తీరుస్తాడు దేవుడు. యథార్థతను బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. యథార్థత లేకపోతే తీర్పులోనికి వెళ్ళిపోతాం. 2, యథార్థవంతులు ఆయన్ని చూస్తారు, మరణం తర్వాత ఆయన కనిపిస్తాడు. 3వది, యథార్థతను బట్టి ఆయన నా నిర్దోషత్వం బట్టి నన్ను సంరక్షించును. రక్షించటం వేరు, సంరక్షించటం వేరు. సంరక్షించటం అంటే నిన్ను పోషిస్తాడు భూమి మీద. ఏమన్నా దేవుడు పోషిస్తున్నాడా, మనల్ని మనమే పోషించుకుంటున్నామా? దేవుడా ఊరికే నోటి మాట అంటున్నారు, కానీ ఇంట్లో ఉండండి పనికి వెళ్ళకుండా దేవుడు పోషిస్తున్నాడని ఆ డైలాగ్ అప్పుడు వచ్చిద్దాం, చూద్దాం. ఉంటుందా? ఇంట్లో ఉండి పని పాట చేయకుండా యథార్థవంతులను దేవుడు నిర్దోషులను సంరక్షిస్తాడన్నదిగా ప్రభు సంరక్షించు అని అంటావా? అంటే విశ్వాసం బాగున్నట్టే. అనగలిగిన దమ్ము ఎవరికి ఉంది చెప్పండి? చెప్పండి, ఉందా? ఉండదు. ఎరగ తీసుకొని పని చేస్తాం. ఎందుకంటే నువ్వు పోషిస్తావో లేదో ప్రభు, ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్త. ఈ మాట నిజంగా చదివి హృదయపూర్వకంగా దాన్ని మనం అనుసరించాలి అంటే ఎంత విశ్వాసం ఉంటే అనుసరిస్తామో తెలుసా? మనం చదువుతున్నాం, కాకులకి ఆహారం ఆయనే ఇస్తాడంట, కాకి పిల్లలు దేవుడికి మొరపెడితే ఆహారం ఆయనే ఇస్తాడంట, ఆ గుహలో పడుకున్న సింహాలకి సింహ పిల్లలకి ఆహారాన్ని ఆయన ఇస్తాడంట. అంటే టోటల్గా జీవరాశులన్నీ ఆయన చేతిలో నుంచి ఆహారాన్ని పుచ్చుకొని బతుకుతున్నాయి. మనం మాత్రం మన చేతులతో మనమే కష్టపడి ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం. సింపుల్గా యథార్థంగా ఉంటే, ఇంకేది నిర్దోషంగా ఉంటే, యథార్థత్వం నిర్దోషం అన్నా ఏ దోషం లేదు అని అర్థం. ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే పోషిస్తాడు. అది విశ్వాసానికి కూడింది. నువ్వు ఎక్కువ అసలు కష్టపడాల్సిన పని లేదన్నాడు, సింపుల్గా బతికిస్తాడు దేవుడు, అంతే. అందుకే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, క్షయమైన ఆహారం కొరకు
కష్టపడడం. దేవుడి కోసం ఎక్కువ కష్టపడతామా, సంపాదన కోసం ఎక్కువ కష్టపడతాం? అదే నిర్దోషత్వంగా యథార్థంగా మనం ఉంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మతిమరుపు రావాల్సిన అవసరం లేదు. సంరక్షిస్తాడంట, దేవుడే సంరక్షిస్తాడు. అన్నీ ఉన్నా మనం అన్నీ అనుభవించలేం, కానీ ఏమీ లేకపోయినా అన్నీ అనుభవించే ఏర్పాటు దేవుడే చేస్తాడు. అన్నిటికీ మనం సర్దుకొని హృదయాన్ని మాత్రం యథార్థంగా ఉంచుకోగలిగితేనే ఆయన సంరక్షిస్తాడు. అర్థమైందా? ఇది 3వ మాట. 4వ మాట 41వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 12వ వచనం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు అంటున్నాడు. యథార్థతను బట్టి ఉద్ధరిస్తాడంట. ఉద్ధరించాలి అంటాం కదా. ఉద్ధరించడం అంటే డెవలప్మెంట్, అభివృద్ధి. ఉద్ధరించడం అంటే అభివృద్ధి. అంటే నీకు యథార్థత ఉంటే నిన్ను డెవలప్ చేస్తాడా? ఇందాకేమో యథార్థత ఉంటే సంరక్షిస్తాడు అని చదివాం. ఆ సంరక్షణలో కూడా అభివృద్ధి జరగాలంటే యథార్థతను బట్టి నిన్ను అభివృద్ధి చేస్తాడంట. ఆయన ముఖదర్శనం చేస్తాం, ఆయన సన్నిధిలో నిలబెడతాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ డెవలప్ చేస్తాడు. దేనిలో డెవలప్ అనగానే మనం జనరల్గా మైండ్ ఎటుపోయింది, మైండ్ సెట్ లోకంలో ఆస్తుల్లో బాగా గొప్పవడం చేస్తాడనమాట అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అని చెప్పలా, నిన్ను లోకంలో ఆస్తిపరులుగా బాగా గొప్పోళ్ళుగా చేస్తానని అనలా. ఎలా చేస్తా అంటున్నాడు? నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తావు అంటే దేవుని విషయాల్లో డెవలప్మెంట్ బాగా వచ్చింది. దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండే అవకాశాన్ని కలిగి ఉంటాం. అంటే రోజు రోజుకి నిన్ను మెట్టు ఎక్కిస్తూ ఉంటాడు ఆధ్యాత్మికంగా, యథార్థంగా ఉంటే. దేవుడికి నచ్చేది అది. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనలాగా ఉండాలని తయారు చేశాడు. అది కోల్పోయాం. తిరిగి మళ్ళీ ఆ యథార్థతను దేవుడు వాక్యం ద్వారా, ఈ చట్టం ద్వారా మనకి ఇచ్చాడు. మెయిన్ అది ఉద్దేశం అది. కానీ ఏమాత్రం అందులో కల్మషం ఉంటే మనం దేవుళ్ళలో ఉన్నామనే భ్రమలో ఉంటాం, కానీ అసలు ఏమాత్రం మన భక్తికి అది అస్సలు సరిపోదండి. దేనికి పనికిరాంది అది. ఏమాత్రం హృదయంలో కల్మషం ఉన్నా అది దేవుడు చూస్తాడు కదా. మనం అభివృద్ధి చెందలేం, దేవుళ్ళు అభివృద్ధి చెందలేం, ఆధ్యాత్మికంగా అస్సలు డెవలప్మెంటు అవనేము. దేవుడు ఉద్ధరించాలంటే మన హృదయం యథార్థంగా ఉండాలి. ఎన్ని పాయింట్లు? 4. మొదటి చెప్పండి. యథార్థతను బట్టి తీర్పు తీరుస్తాడు. యథార్థతను బట్టి ఆయన ముఖదర్శనం చేస్తాము. యథార్థతను బట్టి ఆయన మనల్ని సంరక్షిస్తాడు. యథార్థతను బట్టి మనల్ని ఉద్ధరిస్తాడు. మరొకటి 112 కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 2వ వచనం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, వంశం వారు దీవించబడుదురు. యథార్థవంతుల వంశం వారు అంటే నీ వంశం అంతా దీవించబడిద్దా యథార్థంగా ఉంటే? అంటే ఒక వ్యక్తి యథార్థంగా ఉంటే వంశం కూడా దీవించబడిద్దంట. జాగ్రత్తగా గమనించండి. నీ యథార్థత నీ వరకే మాత్రమే పరిమితం కాదు, వంశం వారంతా దీవించబడతారంట. ఇంకా 4వ వచనం. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. యథార్థవంతులకి ఏమైందంట? చీకట్లో అంటే కరెంట్ లేకపోయినా డీసీ బ్యాటరీ అన్నమాట, ఛార్జింగా. ఆ వెలుగు కాదు. నీ కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, అపవిత్రతలో కూడా నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. భయంకరమైన పాపపు లోకంలో ఉండి కూడా, చీకటి లోకంలో సంచరిస్తూ కూడా నీకు మాత్రం దేవుడు ఏం పుట్టిస్తాడు? వెలుగు పుట్టిస్తాడు. పరిశుద్ధంగా ఉంటాడు. నీ హృదయం యథార్థంగా ఉంది కాబట్టి చీకట్లో, పాపపు లోకంలో కూడా నిన్ను వెలిగిస్తూ ఉంటాడు దేవుడు. వెలుగు పుట్టిస్తాడు, తప్పిస్తాడు ఆ ప్రమాదాల నుంచి. చీకటి అనగానే చెడు, వెలుగు అనగానే మంచి. చీకటి అనగానే పాపం, వెలుగు అనగానే పరిశుద్ధత.
నువ్వు యథార్థంగా ఉంటే పాపపు లోకంలో చీకట్లో కూడా నిన్ను వెలిగిస్తూ ఉంటాడంటే నిన్ను మంచిగా బ్రతికిస్తాడు దేవుడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. చీకట్లో కూడా యథార్థవంతులకి ఏమవుతుంది? వెలుగు పుడుతుంది. 140 కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. ఇందాక చదువుకున్నాం. అలాగే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును, యుక్త మార్గమును తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన యథార్థవంతులు ఏం చేస్తాడంట? వర్ధిల్ల, అంటే అభివృద్ధి. ఇందాక ఏమన్నాడు? ఉద్ధరింప చేయును అన్నాడు. అదే దీని భావం కూడా. ఏం చేస్తాడన్నాడు ఇక్కడ? వర్ధిల్ల చేయును, ఉద్ధరింప చేస్తాడు, డెవలప్ చేస్తూ ఉంటాడు. రోజు రోజుకి నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళిపోతావు. దేవుళ్ళో అభివృద్ధిలో కనగానే మళ్ళీ దేహ సంబంధంగా లోక సంబంధంగా ఆలోచించకండి. పౌలు గారు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. అంటే శరీరం ఏమో క్షీణించిపోతుంది రోజు రోజుకి, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే డెవలప్ అవుతూ ఉన్నాడు, వర్ధిల్లుచున్నాడు అని అర్థం. నువ్వు యథార్థ హృదయంతో ఉంటే లోపల ఆత్మ రోజు రోజుకి ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. యథార్థత లేకపోతే దానికి ఆపోజిట్ క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ క్షీణించింది, బాహ్యంగా ఎదుగుతూనే ఉంటావు. అబ్బా బాగా ఉన్నాడురా, బాగా సెటిల్ అయిపోయాడురా, ఆయనకి ఎవరా కోటీశ్వరుడు అనుకుంటాం. కానీ ఆత్మీయంగా చూస్తే నిష్ఠ దరిద్రుడు అని అర్థం. మీకు అర్థమైందా? వర్ధిల్లుతున్నాడు లోకంలో, అది టెంపరీ, భూమి మీద మాత్రమే. అది చనిపోగానే మొత్తం ఈ వర్ధిల్లిందంతా ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. అదే ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే, యథార్థ హృదయం ఉంటే అంతా తీసుకొని వెళ్ళిపోతాం. అంటే ఆ అభివృద్ధి పరలోకం దాకా వస్తుంది, ఇక్కడ అభివృద్ధి ఇక్కడ వరకే ఆగిపోద్ది. కాబట్టి యథార్థ హృదయంతో ఉంటే మనల్ని ఏం చేస్తాడంట? వర్ధిల్లింప చేస్తాడు. 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. 8 కూడా చదివితే 8 కూడా చదువు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు అంటున్నాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు కాబట్టి మనం నీతి న్యాయాల నుంచి తప్పిపోకుండా ఆయన కనిపెడతాడు. అంటే మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, ఒక యథార్థ హృదయం మనకు ఉంటే మిగతా అన్నీ ఆయనే చూసుకుంటూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన ముఖకాంతిలోకి వెళ్ళే అవకాశాలు మనకు కల్పిస్తాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముందు హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవటమే. ఇది కానీ ఉంటే మిగతా అన్నీ దేవుడు ఆటోమేటిక్గా మన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడనమాట లోకంలో. నువ్వు డెవలప్ అవ్వాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఆయన చేత పోషించబడాలన్నా ఖచ్చితంగా ఈ యథార్థ హృదయం ఉంటేనే జరుగుతుంది. అందుకే తీతు పత్రికలో ఒక మాట గుర్తొచ్చింది. తీతు పత్రిక దేవుడు ఏర్పాటు చేసుకునే జాబితాలో ఫస్ట్ ఎవరిని పిలుస్తాడు అనేది మనం చూడగలిగితే, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను ఏ ఆసక్తి అంట? సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలనే ఆసక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి?
యథార్థ హృదయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. చెడ్డ పనులు చేయాలనే ఆసక్తి ఎవరికి ఉంటుంది? దుర్మార్గులకి, దుష్టులకి ఉంటుంది. ఆడేమైపోయినా పర్లేదు, నేను వాడిని దోచుకొని నేను బాగుంటే చాలు అనుకుంటాడు, స్వార్థపరుడు. కానీ సత్క్రియలు చేయాలనే ఆసక్తి యథార్థ హృదయం ఉన్న వాళ్ళకు ఉంటుంది. అందుకని ముందు దేవుడు సెలక్షన్లో ఎవరుంటారంటే ఫస్ట్ లైన్లో సత్క్రియలందు ఆసక్తి గలవారిని తన కోసము పవిత్రపరచు. అంటే ఫస్ట్ పిలుపు వాళ్ళకి అందింది దేవుడు పిలిస్తే. లోకంలో చాలామంది దేవుళ్ళకి వస్తారు, కానీ అందరూ యథార్థవంతుల సభలో ఉండే తత్వం కలిగిన వారు కాదు. ఏదో వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరి మీద ఎన్నెన్ని సాడీలు చెప్తారో, ఎన్నెన్ని కుట్రలు బనుతారో, ఎంత దోచుకుంటారో మనం వర్ణించలేమండి. బతుకు తెరువు కోసం పాస్టర్ జాబ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది. డబ్బు సంపాదన కోసం ఈ సేవలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి వల్లనే దేవుడి నామానికి అవమానం వస్తుంది. ముందుగా మనకు కావాల్సింది యథార్థత లేదనుకోండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యథార్థ హృదయాన్ని మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి. అందుకే అదే తీతు పత్రికలో మరొక మాట 3వ అధ్యాయంలో కూడా రాయబడిన మాట మరొకటి చూడగలిగితే 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అంటే దేవుళ్ళకు ఆల్రెడీ వచ్చి బాప్తీసం తీసుకున్నవారు, సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవల్లని కోరుచున్నాను. అందరికీ ఈ మాట చెప్పయ్యా తీతు, ఏమని? సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు నీ మనస్సుంచు. ముందు అంతకుముందు నీకు సత్క్రియ అంటే ఆసక్తి లేదు, ఇప్పుడు వచ్చావు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సత్క్రియలు శ్రద్ధగా చేయాలంటే చేసే ముందు నీ హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థ హృదయం లేకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దేవుని కార్యక్రమాలు చేసినా వేస్ట్ అండి. మనం హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోకుండా దేవుని కార్యక్రమాలు ఎంత చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పడినా, ఎన్ని మీటింగులు పెట్టినా వృధా, పనికిరావు. అవి దేవుడి లెక్కలో వేయడు. దానివల్ల ఎవరొకరు రక్షణ పొందొచ్చు. నువ్వు చెప్పిన వాక్యం వలన ఎవరొకరు రక్షణ పొందొచ్చు. వాళ్ళు యథార్థ హృదయం ఉంటుంటే వాళ్ళకి మేలు, కానీ నీకు ఫలం ఉండదు. నీకు అర్థమవుతుందా? నేను దేవుని పని చేశాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు అనుకుంటే భ్రమ. నువ్వు దేవుని పని చేసే ముందు నీ హృదయం యథార్థంగా ఉండాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడు? రోమపత్రిక 12వ అధ్యాయంలో ఎలా ఉండి దేవుని పని చేయమన్నాడో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, ఎలా? పరిశుద్ధమును దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలం ఏంటి? యథార్థ హృదయంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి యథార్థ హృదయముతో ఉంటే అది దేవునికి అనుకూలం. అప్పుడు నీ శరీరాలను సజీవంగా దేవుని పనికి సమర్పించు. పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, దేవుని పనికి శరీరాన్ని కాల్చబడటానికి ఇచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే సేవ చేసే ముందు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధ హృదయాన్ని కలిగి యథార్థ హృదయంతో ఉండాలి. అప్పుడు మనకు ఫలం. అందుకే ఏమన్నాడు తీతు పత్రికలో, ఒకవేళ దేవునిలోకి వచ్చిన వాళ్ళు, ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పాయా. తీతు, దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు వాళ్ళ హృదయాన్ని యథార్థంగా ఉంచుకొని వాళ్ళు సత్క్రియలు చేయటానికి శ్రద్ధ పెట్టాలి. మనసును ఉంచుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించు. ఈ విషయాలు వాళ్ళకి చెప్తా ఉండు అని అంటున్నాడు. తీతు గారితో చెప్తున్నాడు పౌలు గారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిల వర్తనుడు అంటే కుటిలంగా ప్రవర్తించేవాడు. వర్తనుడు అంటే ప్రవర్తించేవాడు అని అర్థం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. అంటే యథార్థత లేకపోతే దేవుని తోడు ఉంటుందా? నీ సన్నిధి నా దగ్గరే ఉంచయ్యా, నువ్వు కొమ్మరించు అంటే నువ్వు యథార్థత లేకుండా నేనట్టు వచ్చేదిరా అంటాడు కదా. రాయ్యా, దిగిరా, కొమ్మరించు, మా మీద ఉండు, మాతో ఉండు, సంచరించు ఈ మధ్యలో అనే డైలాగులు అయితే చెప్తా ఉంటావు. లోపల ఏముంది? కంపు ఉంది, రమ్మంటున్నాడు. బంధువుల ఇంటికి పిలిచి ఇల్లంతా చండాలంగా ఉంచి పిల్లలు ఎరిగి నీ కూడా అక్కడక్కడే వెలిసి వెల్కమ్ వెల్కమ్ అని సెంటు పెట్టారనుకో,
సాంబ్రాన్ని వేసి మరీ పిలుస్తున్నాడు, వస్తారా? ఆ కంపుది అప్పుడు వస్తాను నేను లోపలికి అంటారు. అంతే కదా. అదే పెద్ద అధికారిని పిలిస్తే, పెద్ద అధికారిని పిలిచి లేదా సీఎంఏ మన ఇంటికి వస్తున్నాడు, ఇల్లు ఎలా ఉండాలి అప్పుడు? నువ్వు కూడా బాగు చేయకపోయినా దానికి ముందు వస్తారు పైలట్లు, సెక్యూరిటీ వస్తారు, వాళ్ళంతా వచ్చి అటు ఇటు సున్నాలు పూసి నీ ఇల్లులో ఏమన్నా శుభ్రంగా లేకపోతే వాళ్ళే ఊడ్చి అవతల పడేసి నిన్ను కూడా తేడా వస్తే అప్పుడు శుభ్రంగా ఉంచి ఆయన పిలుస్తారు. అసహ్యం పెట్టి పిలిస్తే వస్తారా? లోకాధికారులే, లోకంలో ఉన్న ఆఫీసర్లే రారు. మరి దేవుడు ఎలా వస్తాడు? మనతో ఉండాలంటే ఎలా ఉంటాడు? మన హృదయం యథార్థంగా ఉంటే ఉంటాడు, లేకపోతే ఉండడు. అందుకే కుటిల వర్తనులు యెహోవాకు అసహ్యులు. అంటే లోపల కుట్ర ఉంటే, కుళ్ళు ఉంటే దేవుడు అసహ్యపడతాడంట. దేవుడికి అసహ్యుడు. యథార్థ హృదయం కలిగిన వాళ్ళు దేవుడు వాడికి తోడుగా ఉంటాడు. అంటే దేవుడు తోడు ఉండాలన్నా, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలన్నా, నువ్వు సంరక్షించబడాలన్నా, దేవుడి చేత నువ్వు అభివృద్ధి చెందాలన్నా మనం యథార్థంగా ఉండాలి. ఇది లేకుండా మనం ఎంత భక్తి చేసినా ప్రయోజనం లేదు. ఎందుకు? మనం ఉన్న సభ ఎలాంటిది? యథార్థవంతుల సభలో. కంపేంటరా మళ్ళీ మధ్యలో చెప్పండి. అందరూ శుభ్రంగా ఉన్నారు, ఒక్కళ్ళు తెక్కొస్తే చాలదా? ఒక్కళ్ళు అసహ్యాన్ని దొక్కొచ్చి లోపలికి అలాగే వచ్చారనుకోండి, మొత్తానికి ఎలా ఉంటుంది? ఒక్కళ్ళే కదా తొక్కింది, అందరూ పరిశుద్ధంగా ఉన్నారు, శుభ్రంగా స్నానాలు చేసి వచ్చారు, ఒక్కడు తొక్కొచ్చారనుకో అశుద్ధాన్ని, లోపలంతా ఎలా ఉంటుంది? కంపు. అందుకే యథార్థవంతుల సభలో ఒక్కళ్ళు కూడా కుటిలవర్తనలుగా ఉండకూడదు. ఎవరి మీద ద్వేషం ఉన్నా ఇక్కడే దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధంగా వెళ్ళిపోవాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటేనే దేవుడి సన్నిధి మనకు ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండే అవకాశం, శాశ్వత కాలం ఉండే అవకాశం మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు పోషిస్తాడు, సంరక్షిస్తాడు. దేవుడు అభివృద్ధి. ఇప్పుడు దాకా చదివిన వాటిలో మనకి వచ్చిన విషయం ఏంటంటే దేవుడిని చూస్తాం, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఉద్ధరిస్తాడు. ఇవన్నీ మనకి కావాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. దేవుని ఎడల యథార్థంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళ ఎడల కూడా యథార్థంగానే ఉండిపోతాం. అంతే. యథార్థత లేకుండా మనం దేవుని పని చేసినా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరొక వచనం, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 12:6. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఏమండి, ఈ వచనంలో భావం అర్థమైందా? భక్తిహీనుల మాటలేమో నరహత్య చేయటానికి రెడీగా ఉంటారు చూడు, పొంచి ఉంటారు చూడు, అలా ఉంటాయి వాళ్ళ మాటలు. ఎవరి? భక్తిహీనుడి. అలాంటి మాటలు అంటే ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనులు నిన్ను చంపటానికి ట్రై చేస్తూ ఉంటారు, రెడీగా ఉంటారు. భక్తిహీనులు సాతాను చేత ప్రేరేపించబడిన వారు ప్రతి ఒక్కరిని చంపి నరకానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంటారు. చంపటం అంటే భౌతికంగా చంపటం కాదు, ఆధ్యాత్మికంగా నిన్ను చంపి నరకానికి తీసుకెళ్లే, చావులోనికి తీసుకెళ్లే పరిస్థితిలో వాళ్ళ మాటలు ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకములోని ఆశలన్నీ నీకు కల్పిస్తారు భక్తిహీనులు. అంటే దేవుని భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పుట్టింది మన ఒంట్లో ఓపికన్నంత వరకు కష్టపడి పని చేసి సంపాదించుకోవటానికే ఉన్నాం. ఇది లోకరీతిగా చెడ్డ మాటలా మంచి మాటలా? చెప్పండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, బాగా సంపాదించి ప్రయోజకులు అయ్యేటట్టుగా మీరు పెంచండి అని చెప్పాను అనుకో, నేను కూడా అలాగే చెప్పి మీకు ప్రార్థన చేశాను అనుకో, లోకం దృష్టిలో మీ దృష్టిలో ఏ మాటలు అవి? చాలా మంచి మాటలు. పాస్టర్ గారు మా గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి అంత బాగా ప్రార్థన చేశాడండి అనుకుంటారు మీరు. ఇది మీ పిల్లల్ని నరహత్య చేయటానికి పొంచి ఉండే మాటలు లాంటివి. ఇవి తెలియట్ల జనానికి తేడా. చాలా మందిరాల్లో అన్ని దేహ సంబంధమైన ఆశీర్వాద ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన అయిపోయినాక ఆటో వేసేవాళ్ళని దీవించండి, పనికి వెళ్ళే వాళ్ళని దీవించండి, మిరగాయలు తొడేలు తీసేవాళ్ళని దీవించండి,
ఇక ప్రతి వృత్తి గురించి ఏకరువు పెట్టి మరీ చేయగానే పాస్టర్ గారు మా వృత్తిని కూడా పొగిడాడు, మా వృత్తిని కూడా ప్రార్థన చేశాను. కానుకలే కానుకలు పాస్టర్ గారి. ప్రభా వాళ్ళు లోకంలో పడి చస్తున్నారు ప్రభా, పని కోసం ప్రయాసపడుతున్నారు ప్రభా. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏ డెవలప్మెంట్ లేదయ్యా, వాళ్ళ హృదయం కంపుతో ఉందయ్యా, వాళ్ళు పవిత్రంగా లేరయ్యా, యథార్థ హృదయం వాళ్ళకి లేదయ్యా. ఆ మిరగాయలు తీస్తానికి కూర్చున్న ఆ కాసేపు ఏం మాట్లాడుకుంటారంటే ఆ అమ్మ గురించో ఈ అమ్మ గురించో. వాక్యం మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భక్తిహీనులు కాబట్టి ఏం మాటలు వస్తాయి? నువ్వెన్ని కేజీలు తీసావు, నేను ఎన్ని కేజీలు తీసాను, నీకెంత వస్తాయి, నాకెంత వస్తాయి. ఈ నరకానికి పంపించే మాటలు కాదు, పరలోకాన్ని ఇచ్చే మాటలు ఇవి. ఏమన్నాడు ఆ మాటలో? భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. అంటే భక్తిహీనుల మాటలు లోక సంబంధంగా ఉంటాయి కాబట్టి నిన్ను నరకానికి పంపించడానికి రెడీగా కాచుకొని ఉన్న వారి మాటల్లాగా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది భావం. కానీ యథార్థవంతుల మాటలు ఆ దేవుని మాటలు కాబట్టి ఆ భక్తిహీనులు పొంచి చంపే మాటల్లో నుంచి విడిపిస్తారంట. అంటే వాడు నరకానికి తీసుకెళ్ళటానికి నిన్ను ప్లాన్ చేస్తుంటే భక్తిహీనులు, భక్తి పరులు ఏం చేయాలి? యథార్థవంతులు వాళ్ళని విడిపించాలి. ఫైటింగ్, లోకంలో యుద్ధం. సాతానుగాడు వాడి బ్యాచ్ని భక్తిహీనులుగా తయారు చేసి నువ్వు బతుకు, నువ్వు హ్యాపీగా అవతలోని చంపైనా అవతలోని దోచుకొనైనా వాడిని నాశనం అయినా నువ్వు హ్యాపీగా బ్రతుకు అని బ్రతుకు తెరువు కోసం మంచి మాటలు నేర్పిస్తూ ఉంటాడు, మంచి విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ హత్య చేసినట్టే వాడిని తను తాను హత్య చేసుకుంటూ మిగతా వాళ్ళని కూడా చంపినట్టే. కానీ భక్తు పనులు ఏం చేయాలంటే అలాంటి వారిని విడిపించాలి. ఏం చెప్పి? దేవుని మాటలు చెప్పి. అలా నువ్వు దేవుని మాటలు చెప్పి వాళ్ళని విడిపించాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అంటే దేవుని పిల్లలు యథార్థవంతులు చేసే పనిని చెప్తున్నాడు లోకంలో. యథార్థవంతులు చేసే పని అది. మరి ఆ పని చేస్తున్నామా? సంపాదన ధ్యేయంగా తిరుగుతూ ఉన్నామా? వాస్తవంగా యథార్థ హృదయం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు పాఠం అదే కదా. ఇప్పుడు ఎవరి యథార్థ హృదయంతో వాళ్ళు ఆలోచించండి. ఎంతసేపు అలాంటి వారిని విడిపించే పనిలో ఉంటున్నాము, ఎంతసేపు లోక సంబంధమైన నరకానికి పోయే పనులు చేస్తున్నాం. ఎవరు యథార్థ హృదయంతో వాళ్ళు ఆలోచిస్తే మనం ఎక్కువ సమయం లోక సంబంధంగా డబ్బులు సంపాదించే పని కోసమే ప్రయాసపడుతున్నాం. ఒక గంట కూడా దేవుని పనికి, దేవుని విషయాలు అవతల వాళ్ళకి చెప్పే ఆ నరకము లేదా ఆ మరణము నుంచి తప్పించే కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నాం అంటే చాలా తక్కువ సమయాన్ని దానికి కేటాయిస్తున్నాం. ఒకవేళ పని చేయని వాళ్ళ సంగతి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అంటే యథార్థవంతులు ఖచ్చితంగా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని ఆ నరకానికి పోయే వాళ్ళని విడిపించాలి అని చెప్తున్నాడు సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 9వ వచనం నుండి. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని ఏమంటే అపరాధ పరిహారార్థ బలి అంటే ఇది దేవుని సన్నిధిలో చేసేది, అంతే కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు బలి అర్పించావంటూ అనుకో, అంటే ఉదాహరణకి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన పెట్టావనుకో, దేవుని పిల్లలందరినీ సమకూర్చి, ఇప్పుడు అది మంచిదా చెడ్డదా? మంచిదే. అదే నువ్వు మూర్ఖుడు అయ్యి ఈ పని చేస్తే అపహాస్యం, అంటే దేవునిని నువ్వు అపహాస్యం పాలు చేసిన వాడు అవుతావు. ఎందుకంటే నీ క్యారెక్టర్ బాగాలేదు, ప్రార్థన మాత్రం పెట్టావు. వీళ్ళ బతుకు బాగోదు కానీ వీళ్ళు ప్రార్థనలు అయితే తెగ పెడతారు, దేవుని మాటలంట తెగ చెబుతూ ఉంటారు మతంలో కలుపుకోవటానికి. వీళ్ళ బతుకులు మాత్రం ఏమాత్రం మారవు. ఇప్పుడు ఎవరికి వచ్చింది అవమానం? అదే చెప్పాడు, నువ్వు అపరాధ పరిహారార్థ బలి ఇచ్చిన, అంటే ఒక దోషుల కోసం నువ్వు బలి ఇచ్చి ప్రార్థనలు పెట్టి వాళ్ళకు వాక్యం చెప్పించినా నీ ప్రవర్తన బాగలేదనుకోండి, దేవుడిని అపహాస్యం చేసినట్టే అవుతుంది. మూడులో అర్పించు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు
అంటే దయ చూపకుండా ఎదుటివాడి వలన ప్రేమ చూపకుండా వారికి మంచిగా వాక్యం చెప్పి వారికి కావలసిన అక్కర్లు మనకున్న దాంట్లో తీర్చకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టినా ఎన్ని బలులు దేవునికి అర్పించినా వేస్ట్. దేవుడిని అవమానపరిచిన వాడు అవుతావు, దేవుడిని అపహాస్యం చేసిన వారివే అవుతావు అంటున్నాడు. అంటే నువ్వు ఏదైనా కార్యక్రమం, దేవుని కార్యక్రమం చేసినా, లోకంలో కార్యక్రమం చేసినా ఫస్ట్ మనం యథార్థ హృదయంతో ఉంచితే అప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా మనం దయ చూపుతాం. ఎదుటి వాళ్ళ దయ చూపకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తే ప్రయోజనమే ఉంది? ఒక ధనవంతుడు అంటాడు కదా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నిత్య జీవానికి వెళ్ళటానికి ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించి అంటాడు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటాడు. ఎన్ని చేశాడు? ప్రయోజనం ఏముంది? ఎదుటి వాని వాళ్ళ దయ చూపల. ఆస్తి అంతా అంతే పెట్టుకున్నాడు, ఎవరికి పిల్లికి పిచ్చి పెట్టట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. అంటే వాడి హృదయం యథార్థంగా లేదు. మరి ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే పాటిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడంటే బలులు అర్పిస్తున్నాడు, కానీ ప్రయోజనం ఏమాత్రం లేదు. దేవుడిని అపహాస్యం చేశాడు ఆ ధనవంతుడు. అలాగే ఉంది మన పరిస్థితి కూడా. ప్రార్థన పెడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హృదయం మాత్రం యథార్థంగా ఉంచట్లా. ఉండలేదని మనకెలా తెలుసు అంటే నీ ప్రవర్తన ఎదుటివారి ఎళ్ళ దయగా లేదు. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళ గురించి ఏదో ఒక విమర్శలు మాట్లాడుకుంటున్నాం తప్ప మనం కరెక్ట్గా ఉన్నామా? 100% మనం రైట్గా ఉన్నాము. నా హృదయం దేవుని ఎళ్ళ చుట్టుపక్కల వారి ఉన్నాయి ఎలా ఉంది? ఒకరి ఎళ్ళ మనం తప్పు మోపుతున్నాము, ఒకరిని నిందిస్తున్నాము, ఒకరిని అవమానపరుస్తున్నాం అంటే ఇవన్నీ మన హృదయంలో ఉంటేనే కదా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉంటే అన్నిటినీ భరిస్తాం కదా. అవతలోడు నిందించినా అవమానపరిచినా భరిస్తాం. ఎందుకు? దేవుడు భరించాడు, ప్రభువారు కూడా అన్నీ భరించాడు. ఆయన హృదయం పరిశుద్ధంగా యథార్థంగా ఉంది కాబట్టి అందరి తప్పులు భరించి ఏ ఒక్కరిని విమర్శించకుండా అందరి తప్పుల కోసం తను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మనల్ని మనం అర్పించుకుంటే దేవునికి శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే భాగ్యం కావాలి అని అంటే మన హృదయం కూడా యథార్థంగా ఉండాలి. ఎదుటివారి ఎళ్ళ దయ చూపించాలి. మూడులాగా మనం అలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇది అవ్వలేదు, మర్చిపోయాను. 14వ అధ్యాయము 9, 10, 11వ వచనం కూడా. భక్తి విడిచిన వాని మార్గము అదేనా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. గుడారం అంటే ఇల్లు. ఇల్లు అంటే చెప్పండి. ఇక్కడ ఇల్లు ఉంది, పరలోకంలో ఇల్లు ఉంది. ఈ ఇల్లు, ఈ గుడారం, ఈ ఇల్లు ఉంది, ఇది కూడా అభివృద్ధి చెందిద్ది. ఇక్కడ డెవలప్ అయ్యి కండలు తిరుగుతామని కాదు, మళ్ళీ ఇల్లు అభివృద్ధి చెందిద్ది అంటే అర్థమైందా? పరలోకానికి వెళ్ళే విధంగా దీన్ని తయారు చేసుకుంటున్నాం మనం. ఆత్మ శరీరం రెండు కలిపి పరలోకం వెళ్ళాలి. అలా డెవలప్ చేసుకోవాలి. శరీరాన్ని నలకొట్టుకొని బాహ్య పురుషుడు కృషించిన దీన్ని పరలోకం వెళ్ళే విధంగా అభివృద్ధి చేసుకోవాలి. గుడారం, ఇల్లు లేదా కుటుంబం లేదా నీ శరీరం, రకరకాల భావాలు వస్తాయి. వీటన్నిటినీ మనం పరలోకం వెళ్ళే విధంగా అభివృద్ధి చేసుకోవాలి. అందుకే భక్తిహీనుల గుడారము ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటున్నాడు. ఇప్పుడు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందకరము. అంటే నీ ప్రార్థనలో కూడా ఏముండాలి? యథార్థత ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థనలో ప్రభా వాళ్ళు మొన్న తిట్టారు ప్రభా, వాళ్ళని క్షమించు కాదు, వాళ్ళని నాశనం చేయి, అప్పుడు నా కళ్ళు హాయిగా ఉంటాయి అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? అవతల తిట్టినా నిందించిన ఏం చేయాలి? క్షమించు. హృదయపూర్వకంగా రావాలి. మళ్ళీ పైకి నోటితో క్షమించాలి, లోపల మాత్రం లోపల ఏదో ద్వేషం పెట్టుకుంటే హృదయాన్ని దేవుడు చూస్తాడు కదా. పైకేమో అందరూ వింటున్నారు కాబట్టి వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు చూసారా అనుకోవాలి. లోపల మాత్రం అలాగే ఉంది వాళ్ళ మీద కోపం. ఇది దేవుని దగ్గర పనికిరాదు. అందరినీ క్షమిస్తూనే పోవాలండి. భక్తి నటించకూడదు. భక్తి దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో చేయాలి.
అప్పుడు మన హృదయం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యథార్థంగా ఉంటుందండి. మనకు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో యథార్థత లేకుండా భక్తి నటించిన వారు చాలామంది ఉన్నారు. మన కొత్త నిబంధనలో గారడీ సీమోను కదా, ఆయన కూడా బాప్తీసం పొందాడు. చూసే జనాలకు ఎలా ఉంటుంది, అబ్బో ఇంత గొప్పోడు, ఒకప్పుడు మనుషుల్ని విభ్రాంతి పరిచినోడే బాప్తీసం పొంది అంటే ఎంత మారాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ఫిలిప్ గారు ఏం చెప్పుకోవచ్చు, ఇలాంటి కఠినాత్ముడు కూడా నేను మార్చాను చూసారా వాక్యం చెప్పి అనిపిస్తూ ఉంటుంది మనకి కదా. ఒక తాగుబోతో ఒక హంత కూడా వచ్చి మన వాక్యం చెప్పగానే మారాడు అనుకోండి, మనకేమనిపించింది, బా ఇలాంటి వాడిని నేను వాక్యం చెప్పి మార్చాను చూసామని భుజాలు ఎగరేస్తాం, కాళ్ళు ఎగరేస్తాం. అటు నిజంగా మారాడు లేదో మనకు తెలియదు కదా. అందులో గారడీ సీమోన్ లాంటి వాడు అయితే వాడు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 9 నుంచి చూస్తే ఆడు మారాడు కానీ ప్రయోజనం లేదు. సీమోను అని ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడీ చేయించు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుచుండెను. ఆ ప్రాంతంలో ఉన్నవారిని విభ్రాంతిపరుస్తున్నాడంట గొప్పవాడిని అని చెప్పి. అప్పుడు ఫిలిప్ గారు వెళ్ళి ఆ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసి వాళ్ళని మార్చినప్పుడు అందరూ ఫిలిప్ గారి మాటలు విని పురుషులు స్త్రీలు అందరూ బాప్తిసం పొందారు. అప్పుడు ఈ సీమోను కూడా 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. జనాలను విభ్రాంతి పరిచిన వాడు ఫిలిప్ గారు చేసే మహత్కార్యాలు చూసి విభ్రాంతి పొందాడు. ఫిలిప్ గారిని వెంబడిస్తున్నాడంట. అంటే ఒక వ్యక్తి బాప్తిసం పొంది, ఇప్పుడు నా దగ్గర బాప్తిసం పొందాడు ఒక వ్యక్తి, నన్ను వెంబడిస్తూ నేను ఎక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడికి వస్తానంటే నాకేమనిపించింది, బా ఏం భక్తి అండి, అసలు బాప్తిసం పొందాడో లేదు, నన్ను విడువక ఎడబాయికి వెంబడిస్తానంటే భక్తి అంటే ఇదేరా అంట నలుగురితో చెప్పేస్తా. వాడు లోపల వాడు హృదయం నాకు తెలియదు కదా, ఫిలిప్ గారికి కూడా తెలియదు. బాప్తిసం పొందాడు, ఎక్కడికి వెళ్లకుండా నన్ను వెంబడిస్తున్నాడని సంబరపడిపోయి ఉంటాడు. ఆడు గుట్టు ఎప్పుడు బయటపడింది, పరిశుద్ధాత్మ వరాన్ని కొనుక్కోవాలనే ఆలోచన కలిగింది చూశాడా, అప్పుడు అర్థమైంది. అంటే వీడి హృదయం ఎలా లేదు, దేవుని ఎడల యథార్థంగా లేదు అని అర్థమైంది. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, ఎంత చదవద్దులండి, 21వ వచనం, నీ హృదయము దేవుని ఎడల సరి అయినదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం దేవుడి దగ్గర యథార్థంగా లేదయ్యా, ఇందులో నీకు భాగస్వామ్యం లేదు, పరిశుద్ధాత్మ నీకు రాడు. ఎందుకు అంటే బాప్తీసం పొందిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ రాడు. ఎందుకు రాడు, యథార్థ హృదయంతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడగలేదు, హృదయం శుద్ధి కావాలనే కోరికతో బాప్తీసం తీసుకోవాలా, అందుకే రాడు. అంటే దేవుడికి లోపల ఉన్న హృదయంలో ఉన్న చెత్తంతా తీసేసి యథార్థ హృదయంతో ఉన్నప్పుడే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇదిగో గారడీ సీమోన్ లాంటి వాళ్ళు యథార్థ హృదయం లేదు కాబట్టి, మరి జనాభా లెక్కలో లోకంలో చూస్తే ఏమనిపించింది, అబ్బా ఫిలిప్ గారి ప్రసంగం విన్నాడు, వెంటనే మారిపోయాడు, మారిపోయిన కాడి నుంచి ఫిలిప్ గారిని ఎడబాయకుండా వెంబడిస్తూనే ఉన్నాడు అని సంకలు కొట్టుకుంటూ ఉంటాం. కానీ వాడి హృదయం మాత్రం యథార్థంగా లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారికి కూడా తగులుతాడు ఒక ఆయన పేరు బర్యేసు కదా. ఆ బర్యేసు కూడా సత్యం నుంచి తప్పించాలని ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ ఎలుమా అనబడిన బర్యేసు 13వ అధ్యాయంలో ఉంటాడు. ఒకసారి చూడండి, 6వ వచనం నుండి చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము. వారు ఆ ద్వీపమందు సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరాను. ఎవరు, సెర్గి పౌలు అని ఆయన వినగోరాడు. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించను. ఎలుమాను పేరునకు గారడీ వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా,
ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కన్నులకు కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవడైనా చెయ్యి పట్టుకొని నడిపించురని వెదకుచుండెను. బర్యేసు దారి తప్పించడానికి చూశాడు. అంటే వాడి హృదయం ఎలా లేదు? యథార్థంగా లేదు. ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు, దేవుని సన్నిధిలో కనపడతారు, కానీ వాళ్ళ హృదయం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండదు. యథార్థ హృదయంలో ఉండే సభ ఏ సభ ఇది? యథార్థవంతుల సభ. మరొక మాట నీతి క్షేత్రం. మరొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము. ఈ యథార్థవంతుల సభకి దేవుడు పెట్టిన పేరు నీతి క్షేత్రం అని, యథార్థవంతుల సభ అని. మరొక మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనంలో, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. దీని పేరు ఇక్కడ ఏమన్నాడంటే ధర్మక్షేత్రం అన్నాడు. నీతి క్షేత్రం, ధర్మక్షేత్రం, యథార్థవంతుల సభ. ఈ పదాలన్నీ ఒకే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఏంటది? సంఘం. ఇప్పుడు సంఘములో వాళ్ళు నివసించినా, దేవుని వాక్యాలు వాళ్ళు విన్నా ఏం చేస్తారంట? వాళ్ళు నీతిని నేర్చుకొనరు. ఎందుకంటే వాళ్ళ హృదయం యథార్థంగా ఉండదు. వచ్చిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటే పొరపాటు, వచ్చిన వాళ్ళ హృదయం అంతా యథార్థంగా ఉందనుకుంటే పొరపాటు. గారని సీమోను లాంటి వాళ్ళు ఉంటారు, బర్యేసు లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళంటే? వీళ్ళు ఉండేది కూడా యథార్థవంతుల సభలోనే. అంటే యథార్థవంతుల సభలో అందరూ యథార్థంగా లేరా? లేరు. ఎవరి హృదయం వాళ్ళకి, దేవుడికి తప్ప మరొకరికి తెలియదు. లోకంలో చాలా సభలు ఉన్నాయి. ఏ సభలో యథార్థత ఉండదండి 100%. అది చిన్న సభ మొదలుకొని పెద్ద సభ వరకు. కులాల పేరుతో జరిగే సభలు ఉన్నాయి. మాల మహానాడు, మాదిగ మహానాడు, ఇంకా రెడ్డినాడు, కమ్మనాడు, కాపునాడు. ఈ నాడులన్నింటిలో కుట్రాకుళ్ళు స్వార్థంతో ఉన్నాయి. కానీ దేవుని సంఘమైన ఈ యథార్థ సభలో, యథార్థత కలిగిన ఈ సభలో లేదా ధర్మక్షేత్రంలో నివసించిన ఇక్కడికొచ్చి కూడా మనం నీతిని నేర్చుకోకపోతే ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఉండవు. అక్కడికి వెళ్ళి మనం ఏ సభలో నీతిని నేర్చుకోలేం. అక్కడ మంచి మాటలు ఏమీ రావు. ఒకరిని ఎలా తొక్కాలి, మనం ఎలా ఎదగాలి, అవే నేర్చుకుంటాం. ఒకళ్ళ మీద ఒకడు ఎత్తుకు పై ఎత్తులు వేసుకునేవే నేర్చుకుంటాం తప్ప అక్కడ ఏమీ మనం నీతిని నేర్చుకునే అవకాశం లేదు. ఇది నీతిమంతుల సభ, యథార్థవంతుల సభ, నీతి క్షేత్రము, ధర్మ క్షేత్రము. ఇందులోకి వచ్చి కూడా మనం నీతిని నేర్చుకోకపోతే ఇంకెవడు కాపాడుతాడు చెప్పండి? సంఘం అనగానే నీతిని నేర్పించే సంఘం. సంఘములోకి వచ్చి కొన్ని పారంపర్య ఆచారాలు నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా బతకాలో, లోకంలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, నీ హృదయం పరుల ఎదుట ఎలా ఉండాలో ఇవేమి నేర్పించట్లా. బయట కథలు తీసుకొచ్చి చెప్తున్నారు, నిన్ను ఆశీర్వదించే ప్రార్థన చేస్తున్నారు, నువ్వు గొప్పోడు అని సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. యథార్థవంతుల సభలోకి వచ్చి కూడా నీతిని నేర్చుకొని అది అనుసరించకుండా శాశ్వత కాలం దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోల్పోతున్నామంటే ఈ సభకొచ్చి ప్రయోజనం ఉంది చెప్పండి. స్కూల్కి పంపిస్తున్నాం పిల్లోడిని, చదువుతున్నాడు, ఫీజులు కడుతున్నాం, మోపెడు బరువు పెట్టి వీపు మీద వేసి మోపుతా ఉన్నాం. ఎన్ని చదువులు చదివించినా వాడికి ఏమి ఎక్కట్లా. మన సహోదరుడు నిరీక్షణ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి కుమారుని ఉంటాడు, వాడికి థైరాయిడ్ చిన్నప్పటి నుంచి. వాడికి చదువు తప్ప అన్ని పనులు వచ్చు. నువ్వు ఏదైనా ఒక పని అప్పచెప్పు, టెక్నికల్ పని, ఇక చేస్తానే ఉంటాడు. తిండి తిప్పలు మానేసి కూడా చేస్తాడు. ఆలు ఏబీసీడీలు చదువులంటే వాడికి తలపోటు. ఇప్పటికీ ఎక్కట్లా. ఏదైనా షెడ్లో పెడదామని మొన్న ఫోన్ చేసి అడిగాడు. ఉదయం ఎలాగల్లా వాడికి ఏదో చదువు అన్న చెప్పి బైబిల్ చదవాలి కదా, దానికోసమన్నా ఎట్టగంట చదివించని చెప్తున్నా. ఎక్కువ కొంతమందికి ఇక్కడికి వచ్చి కూడా మనకి నీతి ఎక్కపోతే ఎక్కడ ఎక్కేది చెప్పండి? స్కూల్లోకి పంపిస్తే చదువు ఎక్కాలి, ఎక్కట్లేదంటే లోపం ఎక్కడన్నా ఉంటుంది, లేదా చెప్పేవాళ్ళనన్నా లోపం ఉంటుంది. చెప్పేవాళ్ళ లోపం లేదంటే ఎక్కించుకునే మనలోనే
లోపం ఉంది. మరి యథార్థవంతుల సభ అంటే ఈ సభను చూసి ఎంతమంది ప్రేరేపితులు అవ్వాలి చెప్పండి? భక్తి అంటే ఇదిరా, యథార్థత అంటే ఇదిరా, అసలు ఏమాత్రం వీళ్ళలో ఏ తేడా లేదు, యథార్థవంతులుగా కనపడుతున్నారు అని మనల్ని చూసి మనం చూపించే ఆ యథార్థ హృదయంతో మనం చూపించే ఆ దయను చూసి వాళ్ళు మారిపోవాలి. ఇక్కడికి వచ్చి కూడా ఇంటికి వెళ్ళినాక పంచాయతీ పంపులాగా నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అమ్మలక్కల ముచ్చట్లు సూరు మీటింగులు పెట్టుకుంటూ సాడీలు చెప్పుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా చెప్పండి? ఈ సభ ధర్మక్షేత్రం అంట. వాడు ధర్మక్షేత్రంలో నివసించినను సంఘములోకి వచ్చి యథార్థవంతుల సభలో దేవుని మాటలు ఎన్ని వినినను నీతిని వాడు నేర్చుకొనడంట. నేర్చుకోనకపోతే ఏం ప్రయోజనం? యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయం చేస్తా వస్తున్నాడంటే ఇంకా ఎక్కడికి పోయినా ఏదో తప్పలేదు అన్నట్టుగా ఈ సభలోకి వచ్చి కూడా నీతిని నేర్చుకోకపోతే ఇంక ఎక్కడ బాగుపడతాడు చెప్పండి? అంటే బాగుపడే లక్షణాలు లేవు. ఒక బర్యేసో ఒక గారళీ సీమోనో అయిపోయాడని అర్థం. లోక సంబంధమైన అవసరాల కోసం, లోక సంబంధమైన అద్భుతాలు మహత్యాల కోసం వస్తున్నారే తప్ప నిజంగా యథార్థ హృదయంతో ఉంటే మనం శాశ్వత కాలం మన కన్నతండ్రి అయిన దేవుని దగ్గర ఉండే మహాభాగ్యాన్ని మనం దక్కించుకోగలుగుతున్నాం. లేకపోతే ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయలేం యథార్థత లేకపోతే అన్న విషయాన్ని ఎరిగి కూడా మనం దాన్ని పోగొట్టుకుంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరండి. మహాసభ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఒక మహాసభ ఉంది. 70 మంది సభ్యులతో కూడిన ఒక మహాసభ ఉంది. సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ సభలో ఏం జరగాలంటే తప్పు చేసిన వాడికి శిక్షణ ఖరారు చేసే నీతి వాళ్ళు ఆచరించారు. అంటే ధర్మశాస్త్ర చట్టాన్ని బట్టి ఒక నేరస్తుడిని తీసుకొస్తే యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ 70 మంది వాడి మీద ఏ నేరం చేశాడో వాడికి ఏ శిక్ష వేయాలి అని ఈ నీతిమంతులందరూ కలిసి ఒక చట్టాన్ని అమలుపరిచే సభ అది. ఆ చట్టం దేవుని చట్టం, ధర్మశాస్త్రం, పాత నిబంధన. అలాంటి సభలో యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? అన్యాయమే జరిగింది. ఆ సభలో యేసుక్రీస్తు వారిని అన్యాయంగా అర్ధరాత్రి విచారించకూడదు ఆ సభలో, కానీ మధ్యరాత్రి తీసుకెళ్ళారు. ఈయన ధర్మశాస్త్రోపదేశకుని ఇంటి వాకిట, ఇంటి ముంగిట ఆయనకి తీర్పు తీర్చి తెల్లారేలేకే ఆయన్ని సిలువ దగ్గరికి పంపిస్తూ ఉన్నారండి. అంటే యథార్థవంతుల సభలో కూడా యేసుక్రీస్తు వారికి ఏం దొరకలేదు? న్యాయం దొరకల, అన్యాయం అయిపోయింది. ఆ సన్హెడ్రిన్ సభని 70 మందితో కూడిన మహాసభలో కూడా యేసుక్రీస్తు వారికి న్యాయం దొరకలేదు. అందుకే యేసుక్రీస్తు వారు క్రొత్తగా ఒక సభను స్టార్ట్ చేశాడు. ఆ సభే చేతి సహాయము లేక తీయబడిన ఈ రాయి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ కూలగొట్టి ఈ రాయి భూలోకమంతా విస్తరించిందంటే ఇదిగో ఈ యథార్థవంతుల సభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యథార్థవంతుల సభలో ఎవరున్నారు? ఇంకా దుర్మార్గులు, దుష్టులు, గారడీ సీమోన్ లాంటోళ్ళు, బర్యేసు లాంటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సభలోకి వచ్చి కూడా వాళ్ళు నీతిని నేర్చుకోవట్లేదు. వాళ్ళు నేర్చుకోవట్లేదు, వాళ్ళు పోతారు నరకానికి. మిగిలిన వారు ఏం చేయాలి? సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచాలి. అలా ఉంచినప్పుడే యథార్థతను ఉంచుకునే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం యథార్థవంతులు అయిపోతాం. ఆ యథార్థత నువ్వు అనుభవించి ఎదుటోళ్ళ వాళ్ళని దయ చూపించినప్పుడు అందులో ఉండే ఆనందం, ఆ యథార్థత వలన నువ్వు దేవుని చేత పోషించబడే విధానం, ఆ యథార్థత వలన దేవుడు నిన్ను దినదినము ఆత్మీయంగా అభివృద్ధి చేస్తున్న విధానం, ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నప్పుడు పొందే ఆనందం లోకంలో నువ్వు ఏం చేసినా దక్కని ఆనందం కంటే 1000 రెట్ల ఆనందం పొందుతావు. ఇది ఆధ్యాత్మికంగా ఆత్మ పొందే అత్యానందం ప్రియులారు. ఇది యథార్థ హృదయంతో ఉండి మనం చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చే ఆ అనుభూతి, ఆనందం వర్ణించడానికి కూడా వీలు కాదు. చిన్న ఉదాహరణ, మామూలుగా ఎవరైనా తిడతంటే మనకు కోపం వచ్చింది, రోషం వచ్చింది, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. కానీ ప్రభువు క్షమించాడు వాళ్ళందరినీ. నాకంటే ప్రభువు గొప్పవాడు, నేను కూడా క్షమించాలి అని. వాళ్ళు ఎన్ని తిడుతున్నా, ఎన్ని అసహించుకుంటున్నా వాటన్నిటినీ మన హృదయంలో ఏమాత్రం వాళ్ళ మీద ద్వేషం లేకుండా వదిలేసి ఊరుకున్నాం అనుకోండి, ఒకానొక రోజు ఇవన్నీ మనం వదిలేయటం వలన, వాళ్ళని ఏమో అనకుండా ఉండటం వలన వాళ్ళు ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర పశ్చాత్తాపడతారు. చూసావా, ఆ రోజు నువ్వు ఇలా చేసావు, ఇన్నన్నా నువ్వు భరించావు, నువ్వు ఓర్చుకున్నావు, నన్ను క్షమించు అని ఒక్క మాట వాళ్ళు అన్నారనుకోండి, అసలు ఆ హృదయానందం మనం వర్ణించటానికి
వీలవదు. అంత ఆనందం నువ్వు వాళ్ళని తిట్టినప్పుడు, వాళ్ళ మీద పగ తీర్చుకున్నప్పుడు వచ్చే సంతోషం కంటే 1000 రెట్ల ఆనందం మనం అనుభవిస్తాం ప్రియులారా. అందులో ఉన్న గొప్పతనం అది. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడి చేత పోషించబడతాం, దేవుడి వల్లనే అభివృద్ధి నేర్చుకోగలుగుతాం, అభివృద్ధి పరచబడగలుగుతాం. ఇవన్నీ యథార్థ హృదయం ఉండటం వల్ల మనకు దేవుడు ఉచితంగా ఇస్తుంటే, ఒక హృదయాన్ని యథార్థంగా ఉంచి ఆ యథార్థవంతుల సభలో దేవుని నీతిని నేర్చుకుంటూ దాన్ని అనుసరించటమే మనం చేయవలసిన పని. అర్థమైందా? కాబట్టి సంఘం అనేది లోకములో దేవుడు ఏర్పాటు చేసిన ధర్మాన్ని ఆచరించే క్షేత్రం, ధర్మక్షేత్రం. ఈ ధర్మక్షేత్రంలో నువ్వు ఉండి కూడా అధర్మాన్ని ప్రోత్సహిస్తూ, అధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ఇక మనల్ని దేవుడు కూడా బాగు చేయడు. కాబట్టి ఈ ధర్మక్షేత్రంలో ఉండి ధర్మాన్ని ఆచరించి యథార్థ హృదయంతో ధర్మ సంబంధమైన క్రియలు చేస్తూ ఎదుటివారి ఎడల దయ చూపుతావా? కఠిన హృదయంగా మార్చుకొని యథార్థవంతుల సభలో ఉండి కూడా యథార్థతను కోల్పోయి దుర్మార్గులుగా మారిపోయి లోకములో పడి, లోకాశల్లో పడి నిత్య నరకానికి వెళ్ళిపోతావా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు యథార్థవంతులు, మీ నోట ఏ కపటమును లేదు. అవే లక్షణాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో పెట్టి భూమి మీదకు పంపించి మీ యథార్థతను క్రీస్తు ద్వారా మాకు కనపరిచారయ్యా. అవే లక్షణాలు అపోస్తలులో చూసాం. అపోస్తల ద్వారా వ్రాయబడిన మాటలు మేము ఆలోచించాము నాయన తండ్రి. మీ కుమారుడైన దావీదు గారు, అలాగే సొలొమోను గారు ఎన్నో మాటలు యథార్థత గురించి వ్రాయబడిన మాటలు మేము చదివాం. అందులో ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు, ఒక్కొక్కటి ఆలోచించినప్పుడు యథార్థత వల్ల మాకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని, వీటన్నిటికంటే ముఖ్యంగా యథార్థత వల్ల మేము మమ్మల్ని మీ సన్నిధిలో కనపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలని, యథార్థత వలన మీరే మమ్మల్ని పోషిస్తారని, మా యథార్థత వలన మీ కాపుదల మాకు ఉంటుంది అని, మీరే మమ్మల్ని అభివృద్ధి చేస్తారు అని అనేకమైన మాటలు మీ వాక్యంలోంచి మేము నేర్చుకున్నామయ్యా. భూమి మీద మీరు స్థాపించిన యథార్థవంతుల సభలో, ధర్మక్షేత్రంలో మేమున్నామన్న విషయాన్ని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులను దుష్టుల యొక్క మాటలు చంపుతూ ఉండగా, అనేకులు చంపుతూ ఉన్న వారి మాటలను తిప్పికొట్టి మీ మాటలు వారికి తెలియచేసి అనేకులను రక్షించే మాటలు యథార్థవంతుల సభలో మేము నేర్చుకొని వాటిని అనేక మందికి తెలియచేసి నరకం నుంచి తప్పించే మనసును మాకు అనుగ్రహించమని, సజీవ యాగంగా మా శరీరాలను మీకు సమర్పించే ముందు మాకు అనుకూలంగా కాక మీకు అనుకూలముగా యథార్థ హృదయంతో మీ కార్యక్రమాలు చేసే మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గత వారం రోజులుగా జ్వరంతో భయంకరంగా బాధపడుతున్న దుర్గాని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మరి ఓపిక తెచ్చుకొని మరి మీ సన్నిధిలో కనపడాలని మీ సన్నిధికి వచ్చింది నాయన. క్షమించండి. ఆ బిడ్డ మరి అపరాధములు చేసి ఉంటే ఆ అపరాధములు క్రీస్తులో క్షమించి మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎంత అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి మానసిక బలహీనత, రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మరి మధ్యాహ్న కాలంలో అనవర్లపూడిలోనూ, సాయంత్రం తెనాలిలోనూ జరగబోయే ఆరాధనా కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని అర్థిస్తూ యథార్థ హృదయంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తు వారి యథార్థమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యథార్థ హృదయంతో ఒకరికొకళ్ళు వందనాలు చెప్పుకోండి.